మొత్తము ఇండియాలో ఎంత 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 పైసలు ఉన్నా కానీ కొన్ని పైసలు ఉన్నా కానీ గోల్డ్ బాండ్ అంటే చేస్తున్నాం. గోల్డా? గోల్డ్ గోల్డ్ వాళ్ళకి బ్రో. గోల్డ్ ఆన్లైన్ డిజిటల్ గోల్డ్. అవునా? ఓకే ఓకే. పైసలు పెరుగుతాయి కదా. అవును. ఫ్యూచర్లో 1 గ్రామ్ గోల్డే ఉంది నా ఖాతాలో. ఓకే ఓకే. అది మెల్లగా 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 కొని 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 100 గ్రాములు గోల్డ్ కొనాలనేది టార్గెట్. అవునా? ఓకే. గుడ్ జాబ్. బ్రో చిన్న నేను 100 గ్రాములు గోల్డ్ కొడితే కొంచెం గోల్డ్ ఎప్పటికీ నిలువ ఉంటుంది ఆ పర్స్పెక్టివ్ కదా. అవును. అంతే. అవును. నేను గేమ్ ఆడుతున్నా బ్రో, లివిక్ ఆడుతున్నా పబ్జి. లివిక్. అవును, లివిక్ ఆడుకుంటా నీతో మాట్లాడుతున్నా అంటే నువ్వు అర్థం చేసుకో. పెదాం పెదాం వేయాలి. అవి సిస్టమ్ తీసుకుంటా ఇప్పుడు కాదు, ఇంకొక 1 ఇయర్ ఆగుతా బ్రో. ఇక వింటున్నా, ఒక 1 ఇయర్ తర్వాత సిస్టమ్ తీసుకుంటా, అది తీసుకుందాం అనుకుంటున్నాను మొత్తం సెట్. ఇక వింటున్నా బ్రో. ఇంకా బ్రో అయితే నేను కూడా 1 ఇయర్ లెక్క యూట్యూబ్ పెడదామని ఏదో ఇట్లా సేమ్ మన యూట్యూబ్ కానీ లెక్క చేద్దాం అనుకుంటున్నా. మనకు జస్ట్ డైలీ ఒక 3 hours 4 hours సరిపోతుంది, బాగా కూడా అవసరం లేదు. డైలీ ఒక 3 hours టైం పాస్. అరే ఇట్లా ఇంక గేమ్ ఉంది అని అర్థమయ్యేటట్టు అంతే, బాగా అవసరం కూడా లేదు. అవును బ్రో. అవును. నిజమే. అవును, అందరు చూడారు. అంతే కదా. అవును. 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 అట్లే అంతేగాని మన తెలుగు మరీ గలీజ్ బూతులు తిన్నాం అనుకో వస్తుంది, అంత చిల్లర ఉంటుంది ఎవరు చూడు. ఇప్పుడు హీరోస్ గేమింగ్ ఆడే మన బూతులు మాట్లాడేటోడు అబ్రో చెప్పు నువ్వే. అది మాట్లాడదు. అవును. ఇప్పుడు కోడి ఉన్నాడు వాడు ఏమైనా బూతులు అస్సలే మాట్లాడాడు. అవును. ఏ యూనిక్ గేమర్ కానీ పక్కన పెట్టు, వాడు తీసుకెళ్ళాడు. అది కూడా వాడు కూడా కొన్ని మాట్లాడతాడు బాటగాడు. కాకపోతే అంటే నేను చెప్పేది ఏంటంటే మాట్లాడాడు కూడా కొంచెం కూడా. అను కూడా జర లిమిట్ ఉంటుంది, భయం ఉంటుంది కొన్ని కదా. అవును. వాడు మాట్లాడతాడు బ్రో. వాడు మాట్లాడతాడు బ్రో, కానీ నేను ఏమంటున్నా అంటే లిమిట్ ఉంటుంది దేనికైనా. అది 100% బ్రో. అవును, నేను ఎక్కువ మాట్లాడతలేను బ్రో. నేను మాట్లాడా అసలు యాక్చువల్గా పోతుంది, నాకేం అవసరం బ్రో. నాకు మంచి అనిపిస్తలేదు నువ్వు మాట్లాడితే, అది మనం అదే కాదనిపిస్తుంది. అయ్యో మరి చెప్పు కదా బ్రో, ఎందుకు బ్రో నువ్వు అట్లా చేస్తావు? నాకు వేరే ఈగల్స్ కరెంట్ చూపిద్దాం, గుర్తుపడకూడదాం, అది ఇది అంటే ఫైన్. ఇంగ్లీష్లో ఏం తిట్టినా ఓకే కదా. ఏదైనా ఎట్లయినా ఓకే కానీ బట్ నువ్వు కొంచెం లిమిట్లో మీ వాళ్ళని చూస్తారా అంటే ఐ మీన్ ఫ్రెండ్స్. నీకు అర్థం కావాలి నేనేం చెప్తా. అవునవును. సారీ బ్రో, సారీ.
కొంచెం బూతులు ఎప్పుడైనా కనెక్ట్ అవుతాయి. అది ఊరుకనే కూడా వస్తా అది అంటే అది ఎమోషనల్ కాదు. వాళ్ళు ఏమనుకుంటారు ఇంక తీట బాగా అయిపోయి అనుకో. తెలుసా నీకు? 100% నేనేమన్నా నువ్వే ఆలోచించుకో. కరెక్టే బ్రో. అప్పు ఇంత కూర ఇంత బూతులా నువ్వేమన్నా ఏదైనా కనకరాలు వన్ ప్లేయర్ అప్పుడు ఆడు కూడా కనిపిస్తాడు కదా. అవునవును. అది ఇంకోటి అబ్జర్వ్ చేసిన, తిరుపతిది కూడా అబ్జర్వ్ చేసిన. వాళ్ళు ఏమన్నా మాకి అనుకుంటూ తిడుతున్నాను. అడుగుడు పాపం బ్రో, వాడు నిజంగా చెప్తున్నా. ఇట్లా ర్యాండమ్ పర్సన్స్ ని ఓకే వాళ్ళు బ్రో అనవచ్చు, వాళ్ళు తిడతానే తిట్టాడు, అట్టే తిట్టాడు ఆయన, అట్టే తిట్టాడు బ్రో. ఉన్నప్పుడు వాళ్ళు తేడా ఉంటే తిడతాడు ఆయన, అట్టే తిట్టేటోడు కాదు, ఏం కాదు. నిన్న తిరుపతికి చూపెట్టినా నేను బాగా. తిరుపతి నువ్వు రాయే ఒక్కని 1 vs 1 అంటుండే కదా, సుక్కలు చూపెట్టాను నేను తిరుపతికి. 1v1 మామూలు సుక్కలు కాదు, చెమటలు పట్టినాట ఆయన. నేను మందు తాగిండు జరా నాతో ఒక 5 గేముల దాకా ఆడిండు. చెమటలు పట్టిపించింది ఆయనకు అన్నాడు. నేను తాగింది మొత్తం దిగిపోయింది అన్నాడు ఇక దెబ్బకు, తెలుసా? లిటరల్గా బ్రో. ఇంకా చెప్పాలి బ్రో. నేనే ఎక్కువ బూతులు వాడవు బ్రో. అవును, ఏమన్నా అర్థమైంది, బూతులు వాడద్దు, నెసెసరీ ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు, కానీ మరి అవును అవును బ్రో. వాళ్ళు ఇట్టాలి ఇంగ్లీష్లో తిట్టమంటావు ఇట్లా. నువ్వు నార్మల్ గా ఎమోషన్ తెలియజేసుడు వేరు, వాడు నువ్వు మామూలుగా కొట్టావా రారా చూసుకుందాం అది వేరు, అది ఎమోషన్. అది ఈగల్స్ కూడా అంటే వాయమ్మ ఓర్నాయన అంతే అంటావు. సరే కానీ బూతులతో వద్దు బ్రో. ఓకే బ్రో, ఐ కెన్ అండర్స్టాండ్. ఏమని అంటావు మరి ఈగల్స్ కావాలంటే? ఇక ఇంగ్లీష్ బూతులు ఉంటాయి, ఫక్ యూ ఇట్లా అవన్నీ ఉంటాయి కామన్. నేనేమంటున్నా అంటే ఎంత గలీజ్ బూతులైనా కానీ ఇంగ్లీష్లో మాట్లాడదాం అంటున్నా నేను. అదే 100% అవును. ఇప్పుడు అది కాదు, కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది గేమ్ లా. ఇప్పుడు వాడు పాపం నెంబర్ 4 ప్లేయర్ నిన్న వచ్చినాడు. ఆడ ఏ కంట్రీలో తెలియదు, ఏందో తెలియదు. నార్మల్ పబ్జీ ఫ్లాగ్ పెట్టుకున్నాడు. ఓకే ఓకే. వాడు తిరుపతి తిరుగుతున్నాడు, నెంబర్ 4 మాకే అనుకుంటా, మాకి కూడా తిరుగుతున్నాడు. వాయమ్మో, సైలెంట్ గా ఉన్నాడు. కొంచెంసేపు అయినాక అంటుండు, అదే గాలి క్యూ దేతే భయ్యా అనుకుంటా మంచిగా మాట్లాడుతున్నాడు. అవునా? వాళ్ళ మాటలు వాడు పాప నాకు అనిపించింది, మనోడు ఎందుకు తిడుతుండు అని. మంచిగా మాట్లాడి వాడికి ఒకసారి రివైవ్ ఇచ్చినాం, తర్వాత ఇది అయిపోయినాక ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయినాడు. అయ్యో సుధార్ గాలి తిడితే వాడు అన్నాడు పాపం, వాడు నార్మల్ ప్లేయర్, వాడు ఎందుకు గాలి తీస్తున్నారు భయ అది ఇది అనుకుంటూ మాట్లాడాడు. అదేదో అన్నాడు ఇంకా మన భాషలో. అవునా? అయ్యయ్యో, నేను ఇందే బ్రో, నేను అంతగానో ఫోకస్ చేయలేదు. ఎందుకు బ్రో? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటది. గేమ్ లో ఆడేటోళ్ళకి కొందరు సెన్సిటివ్ ఉంటారు, కొందరు బూతులు పెడితే, కొందరు బాగా మొత్తం బూతులతో బతికేస్తారు. ఎవరు పడతాన్ని మొత్తం అది చేయాలని చూస్తారు. 100% అవును. అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎవడన్నా మనం తిడితే దానికి అది మనం తిడదాం, ఏం కాదు. అవును. ఇప్పుడు పాకిస్తాన్ వాడు తిట్టిండు అనుకో, నేను ఆ రోజు ఏమన్నా గుర్తుందా నీకు? వాడు పాకిస్తాన్ వాడు తిడితే అయ్యాకే గాలి చేస్తే అనుకుంటుంది తిట్టలేదు నేను. అవునవును. సిగ్గుశరం ఉందా? ఇదే నువ్వు నేర్చుకున్నా అని తిట్టలేదు నేను. అవును బ్రో, అవును 100%. మరి అర్థమైందా? అవును. సో అది నేను ఎందుకన్నా అంటే ఆయనకి తెలియాలి. అట్లా ఇదే నేర్పిస్తుందా మీ పాకిస్తాను? అదే తిట్టారు బ్రో, అప్పుడు సిగ్గొస్తుంది. ఇదే నేర్పిస్తుందా మీ పాకిస్తాన్ అని?
అందుకే అట్లా ఉన్నారని చెప్పాలి. 100% బ్రో. అవును. నాకు హిందీ పెద్దగా రాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా. నాకు హిందీ వచ్చి ఉంటే అదే మాట అంట, ఈ పాకిస్తాన్ గిదేనేసి ఇట్లా నార్మల్ అంట. అవును బ్రో, లిటరలీ అవును. మరి సింపుల్ కదా బ్రో అది. అవునవును. అది ఎందుకు బ్రో బూతులు? నువ్వు చూపి, ఆటలు చూపి, కుట్టి చూపి, మన మీద కోపం వస్తే కోపంలో చూపి. అది 100%. అవును. నాకు నచ్చలే బ్రో ఆ డైలాగులు కూడా, నాకు నచ్చలే. నువ్వు కూడా చేంజ్ చేసుకో. చెప్పు బ్రో, గట్లా చెప్పవేంది బ్రో? నువ్వు ఇట్లా చెప్తావు ఇప్పుడు. చెప్పు గట్లా చెప్తే కదా నాకు అర్థమైంది. నాకు ఎట్లా తెలుస్తుంది బ్రో? కదా మేము జరా ఫ్లోలో ఉన్నాం కదా బ్రో, మాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వే ఇమాజిన్ చేసుకో బ్రో, నువ్వే ఇమాజిన్ చేసుకో. 100% బ్రో. అఫ్ కోర్స్ నువ్వు చెప్పాలి. అది ఇట్స్ నాట్ ఫేర్. చూసిండు అనుకోండి ఈ గేమ్ ని, నాట్ ఫేర్ బ్రో, నాట్ ఫేర్. నీ మంచిగా అది నీకే తెలుస్తుంది కదా. Watch out! అవును. ఊర్లో చెప్పాలి బ్రో ఇట్లా. Awesome. అవును. గట్లా చెప్పు బ్రో. నువ్వు ఎందుకు బ్రో నువ్వు ఉండి చెప్పకపోతే మాకు తెలియదు కదా బ్రో, చిన్నపిల్లలు. లైవ్ పెడుతున్నావు అంటే ఈగో, మనం ఎమోషన్ చూపించాలి. ఊతులలో ఎమోషన్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడదాం అంతే. ఇట్స్ ఓకే. అట్లా చెప్పు, అంతే కదా. చెప్పు బ్రో. అంతే కోపం లిటరలీ అవును. బూట్లు మాట్లాడితే వాళ్ళన్న కొందరు లేడీస్ కూడా చూస్తారు బ్రో. మరి చూడరా మరి వాళ్ళు ఈరోజు లేడీ ప్రెడిటర్ వాళ్ళు ఇట్లనే. ఈరోజు లేడీస్ వల్ల కూడా బాగా అదే పేరు. కూతురు కూడా ఒక రకంగా మాట్లాడితే ఓకే ఓకే, వాళ్ళకి నచ్చాలి. అది మరీ వాళ్ళని అఫెండ్ చేసినట్టు గలీజ్గా 100% బ్రో. అబ్సల్యూట్లీ. మనము కొందరు ఆడియన్స్ నే కాదు, చాలా వేరే ఆడియన్స్ టార్గెట్ చేయాలని అందుకే అంటున్నాను నేను. సారీ బ్రో. చేద్దాం. అవును. ఇంకో తిరుపతి అయితే ఇంకా కొంచెం చూసుకుంటూనే లేడు. చెప్తా తిరుపతికి చెప్తాను. సారీ. తిరుపతి చెప్పడం అవసరం లేదు బ్రో, ఆయన విధంగా ఆయన ఆడుకుంటాడు. నువ్వు తిడుతున్నావు అట్లా. అంతే అంటావా? తిరుపతి తిరిగితే పర్లేదా? ఇక మన ఇప్పుడు ఆయన మన కిందికి వస్తారు కదా బ్రో. వాళ్ళు తిట్టిన ఒకటే కదా బ్రో. అంటే లైక్ ఆయన మన కిందికి వస్తాడు అంటే నువ్వు కంట్రోల్ చేయి. ఓకే. ఆయన మళ్ళీ నేను తిట్టినా అంటే ఒఫెండ్ కావద్దు కదా గట్లా. ఇప్పుడు నేను చెప్పినా అని ఒఫెండ్ కావాలని అవసరం లేదు. ఓకే. చెప్పుకుంటావు అర్థమైందా?